జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు ఎస్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వబోతుంది ఢిల్లీ ఎన్నికల తర్వాత అని చెప్పి నాకు ఢిల్లీ నుంచి నాకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఎప్పుడు ఏదైతే మీడియా ఛానల్ కుండ బద్దలగొట్టి చెప్పిందో వాళ్ళకంటే ఒక వారం ముందే నాకు తెలిసింది. కానీ నేను వాళ్ళకి చెప్పిన చచ్చా కేసీఆర్ అటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోరు, నేనైతే అసలు నమ్మా, మీరేమన్నా చేసుకోండి, కేసీఆర్ అనే వ్యక్తి ప్రాంతీయ పార్టీ పెట్టిండు, ఒక మంచి పేరుంది కేసీఆర్కి, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ తీసుకొచ్చినాడు, మరి అటువంటి వ్యక్తి బీఆర్ఎస్ని తీసుకొచ్చి అంత ఈజీగా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి నేనైతే అసలు అనుకోవట్లేదని చెప్పి వాళ్ళతో బెట్టు కట్టిన. అది అక్కడితో అయిపోయింది. అంటే ఛాలెంజ్ చేసిన, బెట్టిన సెన్స్ ఒక ఛాలెంజ్ చేసిన, చెయ్యరు కేసీఆర్ అనే ఒక వ్యక్తి అటువంటి డెసిషన్ తీసుకోరు అని చెప్పి నేను బలంగా నమ్మిన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే కేసీఆర్ మీద అటువంటి నమ్మకం ఉంది కాబట్టి. కానీ కొద్ది కొద్దిగా నమ్మకం తగ్గుతూ వస్తూ ఉంది. అక్కడ ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా ఒక శాటిలైట్ ఛానల్లో వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వారం రోజులకే నేను ఛాలెంజ్ చేసిన, అంతా అయిపోయింది. ఆ 2-3 రోజులకే వాళ్ళు ఒక బ్రేకింగ్ న్యూస్ పెట్టేసి ఎస్ విలీనం కాబోతుంది అనడం. దాని తర్వాత రోజు కూడా నేను మళ్ళీ అది బీఆర్ఎస్కి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకే పనిచేసింది కదా, మరి ఆ పర్సన్ చాలా క్లోజ్ కదా కేటీఆర్కి, మరి క్లోజెస్ట్ పర్సన్ అయినటువంటి ఆ పర్సనే విలీనం అవుతుందని చెప్తున్నాడు ఏంది అని చెప్పి నేను కొద్దిగా కన్ఫ్యూజన్లో పడి ఒక రకంగా డైలామాలో పడ్డా. అంటే నేను ఏమనుకున్నాను, నేను ఎప్పుడైనా ఉన్నట్టు చెప్తా, అబ్బా మీకు తెలుసు ఆ విషయం, నా లైవ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. వాస్తవానికి నేను అనుకున్నా ఏమని, ఎస్ విలీనం కాదు అని చెప్పి నేను అనుకున్నా. నాకు ఎవరైతే చెప్పినారో వాళ్ళకి ఒక ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. కాదు కేసీఆర్ అట్లా చేయడు, చేస్తే ప్రజలు నమ్మరు, ఇటు 2 పార్టీలను నమ్మరు, బీఆర్ఎస్ని నమ్మరు, బీజేపీని నమ్మరు జిందగీల జీవితంలో అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది ఛాలెంజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పలే. ఇప్పుడు జనరల్గా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మేము బ్రేకింగ్ చేస్తాం కదా, కానీ ఈ విషయంలో నేను చేయలే. ఎందుకు చేయలేదంటే నాకు నమ్మకం, విలీనం చేయడు అని చెప్పి ఒక నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఈ సినారియోస్ ఇవన్నీ చూస్తే నాకు భయం అవుతుంది. ఒక ఆలోచనలో పడ్డా నేను. ఎందుకు భయం అవుతుంది, ఎందుకు ఇప్పుడు సరే ఇదంతా పక్కన పెడితే, ఎవరైతే కేటీఆర్కి దగ్గరైనటువంటి ఆ సీనియర్ మోస్ట్ ది గ్రేట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారో, ఈ మీడియాకి దిగ్గజం అని అనుకుంటున్నారో, సో మనందరికి కూడా తెలుసు, ఏ ఛానల్లో తెలుసు, ఏ శాటిలైటో తెలుసు, ఈ బ్రేకింగ్ న్యూస్ని కుండ బద్దలు కొట్టింది ఎవరో తెలుసు. అట్లా బద్దలు కొట్టేది ఉంటే మేము కూడా వారం రోజుల ముందే బద్దలు కొట్టేది ఉండే, కానీ కొట్టలే. ఎందుకంటే దాంట్లో నేను నమ్మలేదు ఆ వార్తని, కేసీఆర్ మీద నమ్మకం ఎక్కువ ఉండే నాకు. ఈ తర్వాత ఏమైంది, సరే అయిపోయిన తర్వాత అందరిలో చర్చ మొదలైన తర్వాత అప్పుడే చెప్పినారు ఢిల్లీ ఎలక్షన్స్ వరకు కూడా దీన్ని క్లుప్తంగానే ఉంచుతారు, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాతనే విలీనం చేస్తారు. ఢిల్లీ ఎలక్షన్స్ ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ మీద పడుతుంది, ఢిల్లీ ఎలక్షన్స్కి ముందు చేయరు, ఢిల్లీ తర్వాతనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా అప్పుడే తెలుసు నాకు. కానీ నేను దాన్ని కూడా నమ్మలేదు. ఇప్పుడు కవిత బయటికి వస్తుంది, కవితక్క బయటికి వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్తో వాళ్ళకి డీల్ కుదిరింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇంటర్నల్ వార్ అనేది జరుగుతుంది అక్కడ ఢిల్లీలో. ఇక్కడ అంటలేను నేను, ఢిల్లీలో కొద్దిగా వాళ్ళకి ఈగో ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో కొంచెం ఒక గ్యాప్ అనేది పెరిగింది. అండ్ కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా కలిసి డీల్ మాట్లాడుకుంది, కవితను బయటికి రప్పించడానికి మాట్లాడుకుంది. ఎవరితో? బీజేపీతో కాదు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి అగ్రనాయకులతోటి వీళ్ళు మంతనాలు జరిపినారు. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు అదే ఇది క్లారిటీ తెచ్చుకోవాలి అందరూ కూడా.
సార్ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇరు వర్గాలకు అక్కడ కొంతమంది నాయకుల మధ్యలో పడట్లేదు. అయితే ఎవరైతే పడట్లేదో ఆ పడనటువంటి నాయకులనే వీళ్ళు కలిసినారు. సో ఈ క్రమంలోనే కవిత ఇప్పుడు ఇమీడియట్గా బయటికి తీసుకొచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. దాన్ని మెల్లమెల్లగా డ్రాగ్ చేసి ఒక స్ట్రాటజీ ప్రకారము కవితక్కను బయటికి తీసుకొస్తారు. కవిత ఆర్ఎస్ఎస్ వాళ్ళతో డీల్ కుదిరింది. కవిత ఇంకొన్ని రోజుల్లో బయటికి రాబోతుంది. ఇది సత్యం, ఇది ఓకే. కానీ సో నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్తో బలం పెంచుకున్నారు కానీ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వంతో కాదు అని చెప్పి నాకున్నటువంటి ఇంకొక రకమైనటువంటి సమాచారం. సరే, ఇదంతా ఒక ఎత్తు. తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మైకు పెట్టి అమ్మ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారంట, మరి మీకు సమ్మతమేనా అని అడిగితే థూ అని ఉంచుతారు. నేను చెప్తున్నా కదా, థూ అని ఉంచుతారు. ఎట్లనైతే అసలు టీఆర్ఎస్ అనే పేరుని మార్చి బీఆర్ఎస్లకి తీసుకొచ్చిరు, అప్పుడే సగం మంది ప్రేమ ఆప్యాయతలను బీఆర్ఎస్ పార్టీ దూరం చేసుకుంది. ఇప్పుడు తీసుకుపోయి బీఆర్ఎస్ను బీజేపీలో చేస్తాం. నేను అసలు నమ్మలే. నేను ఇప్పటికి కూడా అదే ఛాలెంజ్ మీద నించున్న వాళ్ళతో నేను నమ్మలే కేసీఆర్ అనే వ్యక్తి ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకోడు అని చెప్పి నేను బలంగా కూర్చున్నా. కానీ ఈ చర్చలు, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిప్పులేందే పొగరాదు. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇట్లా అంటే, ఒకవేళ నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే కరెక్ట్ ఏమో, నిజంగానే వీళ్ళు విలీనం చేస్తున్నారేమో అని చెప్పి గుండెల్లో భయం పట్టుకుంది. మరి ఎందుకు శ్రావ్య నీకు భయం అంటే, ప్రతి ఒక్కడి కళ్ళు, నేను చెప్తున్నా కదా, దేశవ్యాప్తంగా అందరి కళ్ళు తెలంగాణ మీదనే ఉంది. ఎందుకంటే ఇక్కడ సింగరేణి ఉంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రాకపోయినా హైదరాబాదులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ప్రకృతి సహకరిస్తుంది, అన్ని రకాలుగా ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెడతారు. తెలంగాణ అంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత బలగం లాంటి సినిమాలు క్లిక్ అవుతున్నాయి. సినిమాలలో కూడా తెలంగాణ యాస భాష ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా హీరోలు అవుతూ ఉన్నారు. చిన్నపాటి సినిమాలే పెద్ద బడ్జెట్ మూవీ అవుతూ ఉన్నాయి. అగో కార్తికేయ 2కి అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. గర్వకారణం ఇది. మన తెలంగాణ నుంచి కార్తికేయ తీస్తే దీనికి సౌత్ తరపున అతిపెద్ద అవార్డు వచ్చిందని గర్వకారణం. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనకు ఒక వాల్యూ అయింది. మరి ఇటువంటి ప్రత్యేక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ తీసుకుపోయి నేషనల్ పార్టీలో విలీనం చేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా, గాజులు తొడుక్కొని కూర్చుంటారా అనుకుర్రా? అరే ప్రతి ఒక్కరు మాట్లాడుతుర్రు. వీళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు కాదు కాంగ్రెస్లో విలీనం అవుతుంది అంటారు, వీళ్ళు అంటారు ఇక్కడ విలీనం అవుతుంది అంటారు. మీకు తెలుసు నేను ఏ పార్టీకి కూడా నేను సపోర్టర్ కాదు. కేవలం ప్రజల తరపున మాట్లాడతా, రాష్ట్రం తరపున మాట్లాడతా. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా. కాకపోతే అందరూ వన్ సైడ్ మాట్లాడేసరికి మా వంటోళ్ళను కూడా నమ్మే పరిస్థితిలో కార్యకర్తలు లేరు. కానీ ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్లో కానీ ఉన్నది 3 పార్టీలు తెలంగాణలో. ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్, ఇంకోటి బీఆర్ఎస్ ఒక్కటి ప్రాంతీయ పార్టీ. ఈ 2 కూడా నేషనల్ పార్టీస్. మరి ఉన్న ఒకటే ఒక ప్రాంతీయ పార్టీని తీసుకుపోయి, ప్రాంతీయవాదాన్ని తీసుకుపోయి నేషనల్ పార్టీస్లో విలీనం చేస్తామంటే ఎవరండి ఊరుకుంటారు? పొత్తు పెట్టుకోవడం అంటే వేరు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ పొత్తు పెట్టుకుంటాడంటే ఓకే ప్రజలు ఏమైనా డైజెస్ట్ చేసుకుంటారేమో. కానీ ఏకంగా అసలు పార్టీ ఉండదు. పార్టీని తీసుకుపోయి విలీనం చేస్తారు. ఈయన తీసుకుపోయి కేంద్ర మంత్రిని చేస్తారట కేటీఆర్ని, ఈ కేసీఆర్ గారిని తీసుకుపోయి గవర్నర్ని చేస్తారంట. నేను అంటున్నా అసలు బీఆర్ఎస్కి అంత కర్మ ఏం పట్టింది? మీ పార్టీకి పైసలు లేవా? మస్తు పైసలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదిగింది బీఆర్ఎస్. బీజేపీ తర్వాత, బీజేపీ అంటే నేషనల్ పార్టీ. ఇప్పుడు ఉన్న పార్టీలలో ఎవరికైనా ఎక్కువ డబ్బు ఉందంటే ఒకటి బీజేపీ, ఫస్ట్ బీజేపీ. ఎందుకంటే 3 సార్లు గదే గెలిచింది కాబట్టి. సో స్టేట్లో మంచి డబ్బున్న పార్టీగా, నేషనల్ పార్టీగా బీజేపీ ఉంది. కానీ 2వ స్థానంలో ఏ పార్టీ ఉంది తెలుసా? బీఆర్ఎస్ఏ ఉంది.
అందుకే కేసీఆర్ గారు భారతదేశ వ్యాప్తంగా అందరినీ కూడా కొనేద్దాం, ఫండింగ్ ఇద్దాం అని చెప్పి అనుకున్నాడు. కమిటీ అండ్ చైర్మన్గా చేయమని కూడా చెప్పిండ్రు. అన్నీ కూడా మనకు తెలిసిందే. వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవడు కూడా నమ్మడు. అంటే ఇంత డబ్బు బలం పెట్టుకొని, ప్రాంతీయవాదం పెట్టుకొని మీ బీఆర్ఎస్ని నమ్మరేమో ప్రజలు, కానీ టీఆర్ఎస్ని నమ్ముతారు. నేనేమంటున్నా, దయచేసి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీ బీఆర్ఎస్ని పబ్లిక్ నమ్మరు, ఎందుకని మీరు జాతీయ పార్టీ చేద్దాం అనుకొని పబ్లిక్ని మోసం చేసారు కాబట్టి. అదే టీఆర్ఎస్గా ఉంటే పబ్లిక్ నమ్ముతారు. అది కూడా ఎప్పుడు చీడ పురుగుల్ని తరిమి కొట్టినప్పుడు, మీరు తరిమేసినప్పుడు. అందుకే నేను అనుకోవడం ఏంటంటే, ఈ వార్తలన్నీ వస్తున్నాయి కదా, బహుశా ఒక పక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి సెప్టెంబర్లో, వీళ్ళేమో నిమ్మకి నీరెత్తనట్టున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు తప్ప గ్రౌండ్లో ఎవరు కనబడతలేరు. బీఆర్ఎస్లో ఇంకా మార్పు రాలేదేమో బహుశా, అందుకే లీడర్లని మారుస్తలేరు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో బీఆర్ఎస్లో, ఆ అవినీతి పరులను ఇంకా పక్కన పెట్టుకొని పాలు పోసి కేసీఆర్ పోషిస్తున్నాడు ఏంది? ఎంతసేపు 24 గంటలు వాళ్ళే కేసీఆర్ పక్కన ఉండుడేంది? అంటే ఇంకా వీళ్ళు మార్పు వస్తలేదు. ఇప్పుడు కొత్త మండల అధ్యక్షుల్ని మార్చాలా, కొత్త అధ్యక్షుల్ని బీఆర్ఎస్ పార్టీ తరపున జిల్లా తరపున పెట్టాలా, కమిటీలు ఏర్పాటు చేయాలా? మరి వీళ్ళకి అవసరం లేదేమో. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేయట్లే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇవన్నీ చేస్తారు, ఏమైనా మార్పు కనబడుతుందేమో, రోడ్లకెక్కి కూర్చొని గొడవ పడతారేమో, ఇవన్నీ చేస్తారేమో. గొడవ అంటే కత్తులు కట్టలు పట్టుకొని పోవడం కాదు. బలమైన ప్రతిపక్ష పాత్రగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు బీఆర్ఎస్ తరపున. ఒక పక్క బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ మాలాంటి వాళ్ళం ఎంతమంది మొత్తుకున్నా ఆయన బయటికి వస్తలేడు. ఆయన అసలు ఏం మాట్లాడతలేడు. ఆయన బయటికి రావట్లే, మాట్లాడట్లే. ఉన్న కేటీఆర్ ప్రెస్ మీట్లు పెడుతుండు, పెట్టినప్పుడు ఏదేదో బ్రేక్ డాన్స్లు అంటాడు, డిస్కో డాన్స్లు అంటాడు. కమిటీలు చూస్తే ఇంకా ఏర్పాటు చేయలే. ఇదే మార్నింగ్ న్యూస్లో నాకు వాళ్ళకి పంచాయతీలు వ్యక్తిగత కక్షలు ఏం లేవు, వాళ్ళు మా పైన కేసులు పెట్టారు, ఇంకా నడుస్తున్నాయి హైకోర్టులో. ఓకే, అయినా కానీ మేము ప్రాంతీయ పార్టీ తెలంగాణకి